హలో అండి, నా పేరు డాక్టర్ దారావత్ దేవేందర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, వెల్నెస్ హాస్పిటల్. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్ అంటే డెంగ్యూ, మెయిన్గా డెంగ్యూ జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ కంటిన్యూ వర్షాల వల్ల ఏంటంటే చుట్టుపక్కల నీళ్ళు స్టాగ్నెంట్ వాటర్ అంటే నీళ్ళు పడి అక్కడే ఆగిపోవడం, గుంతలు, పెద్ద పెద్ద ప్లాట్లు ఖాళీ ఉన్న దగ్గర వాటర్ ఆగిపోవడము, దానివల్ల దోమలు పెరిగి డెంగ్యూ జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవడం ఎట్లా అంటే మస్కిటో నెట్లు అంటే వలల్లాగా ఉంటాయి, మస్కిటో నెట్ పెట్టుకోవడము. అండ్ ఇది మస్కిటో రెప్లెంట్స్ అని ఉంటాయి. ఏంటంటే కొన్ని జాలీలాగా ఉంటాయి, జాలి పెట్టుకోవడం విండోస్కి, వీటి వల్ల ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కొన్ని క్రీమ్స్ కూడా ఉంటాయి, కానీ పిల్లల్లో అవి వాడకూడదు, పెద్దల్లో వాడుకోవచ్చు. దీనివల్ల మనము డెంగ్యూ ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే 0 to 6 months, 6 months to 1 year పిల్లలకి ఏంటంటే ఎక్కువ నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నిమోనియా, పక్క సెల్పులు అంటారు కదా, మామూలుగా జ్వరము, జలుబు, దగ్గుతోటి మనకి పిల్లల్లో ఆయాసం రావడము, జలుబు, దగ్గు, పొడి దగ్గు, తడి దగ్గు అట్లుంటాయి. అంటే స్ఫుటం రావడము, అట్లాంటి కండిషన్లలో ఏంటంటే పిల్లలకు కొంచెం స్వెటర్లు వేయడము, క్యాప్స్, మంకీ క్యాప్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే ఏంటంటే పిల్లలకి ఎక్కువ వెచ్చగా ఉండడం వల్ల ఈ న్యూమోనియా అలాంటివి రాకుండా ఉంటాయి, ప్రివెంట్ చేయొచ్చు. అలాగే వ్యాక్సిన్స్ అనేటివి మనము రెగ్యులర్గా వ్యాక్సిన్స్ తీసుకోవాలి పిల్లలకి. పుట్టినప్పటి నుంచి మినిమం 5 years వరకు రెగ్యులర్ WHO గైడ్లైన్ అంటే మనకు గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ తీసుకున్నా కానీ ఈ వైరల్ జ్వరాలు అండ్ మనకు వచ్చే ఈ నిమోనియాలు, బ్రాంక్యోలైటిస్లు ఇట్లాంటివి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా మలేరియా కూడా వస్తుంది మస్కిటో వల్ల. సో మలేరియాని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. మలేరియా నెట్స్, ఈ మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, ఆ మస్కిటో నెట్స్ మన బెడ్కి కానీ కిటికీలకి ఈ మస్కిటో రాకుండా మనకు ఈ కరెక్ట్ ప్రాసెస్లో విండోస్ కరెక్ట్ క్లోజ్ చేసుకోవడం అట్లాంటివి చేస్తే మనకు మస్కిటో లోపల రాకుండా ఉంటుంది. అండ్ ఇలాంటి జ్వరాలు ప్రివెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మస్కిటో వల్ల మెదడు వాపు జ్వరాలు కూడా వస్తాయి, అవి కూడా ప్రివెంట్ చేయొచ్చు. అంటే కంటిన్యూ వర్షాలు పడడం వల్ల విష జ్వరాలు, సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల్లో. ముఖ్యంగా చిన్నపిల్లల్లో less than 5 years అంటే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో మనం వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. కొన్ని చిన్నవి అయితే అంటే విష జ్వరాలు అంటే మలేరియా, డెంగ్యూ, ఇంకా అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్ అంటే హెపటైటిస్ అంటే మనకు పసరికలు రావడం, ఇవన్నీ చాలా మట్టుకు మనం తినే ఆహారం వల్ల లేకుంటే దోమల వల్ల వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం దోమలను ప్రివెంట్ చేసుకోవచ్చు. దోమలు కుట్టకుండా మనం ప్రివెంట్ చేసుకోవడం అంటే మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల. మళ్ళీ పిల్లలు హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే తినిపించేటప్పుడు లేకుంటే పిల్లలు వాళ్ళు తిన్నా కానీ మనం చేతులు మంచిగా కడుక్కోవాలి, శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. సో వీటి వల్ల ఏదైనా కంటామినేషన్ అయిన చేతులకి అది వ్యాధి వ్యాపించకుండా ఉంటుంది, మనకు అంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అండ్ గోళ్ళు కొరకడం, పిల్లలు మట్టి తినడం ఇట్లాంటివి కూడా ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. సో ఇవన్నీ మనము దగ్గరుండి అవి చూసుకుంటే ఇట్లాంటి జ్వరాలు రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని ఏంటంటే రెగ్యులర్ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల, కొన్ని న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల న్యూమోనియా అండ్ కొన్ని విష జ్వరాలు కూడా రాకుండా మనకు పిల్లల్లో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో మనం రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఫాలో అవ్వాలి. అండ్ ఇట్లాంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చేతులు మంచిగా పరిశుభ్రంగా కడిగి తినిపించాలి. వాళ్ళు తిన్నా వాళ్ళకు నేర్పియాలి చేతులు కడుక్కోవడం ఎట్లా అనేది నేర్పించి, అట్లా వాళ్ళు తింటే కూడా అది మంచిది హెల్త్కి. అండ్ ఇంకా మలేరియా
మలేరియా ఎక్కువగా పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డెంగ్యూ, మలేరియా ఇవి చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎడిట్ చేసుకుంటారు. ఆహారంలో ఏంటంటే మనం ఎక్కువ ప్రోటీన్స్, పిల్లల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఇవ్వచ్చు. మోర్ దెన్ 1 year ఉంటే ఎగ్స్ డైలీ 1 egg ఇవ్వచ్చు, మిల్క్. అలా అని బయట ఇవి ప్రోటీన్ పౌడర్స్ అట్లాంటి వే ప్రోటీన్స్ వాడడం అవసరం లేదు. నార్మల్గా దొరికే ప్రోటీన్స్, ఎగ్, మనకు చికెన్ అండ్ మటన్ కూడా పెట్టచ్చు. కాకపోతే కొంచెం హెల్దీ, మంచిగా కడిగి మంచిగా ఉడకబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డయేరియా అంటే వాంతులు, విరోచనాలు, ఇవి కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇవి కూడా ప్రివెంట్ అవుతాయి. సో తినే ఫుడ్లో ఫ్రూట్స్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ కొంచెం బ్యాలెన్స్ డైట్ లాగా ఇవ్వాలి. సో 30% లాగా ఇవ్వాలి. అండ్ వీటితో పాటు వాటర్ ఇంటేక్ కూడా, నీళ్ళు కూడా కొంచెం వేడి చేసి చల్లార్చి ఇవ్వడం వల్ల కూడా చాలా మట్టుకు రోగాలు అరికట్టవచ్చు. సో వేడి చేసిన తర్వాత కొంచెం చల్లార్చి డైలీ వెయిట్ని బట్టి ఒక 10 kgs ఉన్నారనుకో, ఒక 1/2 liter వరకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే వాటర్, మంచి నీళ్ళు మంచిగా తాపిస్తే ఇట్లాంటి విష జ్వరాలు రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు వాటర్ మంచిగా ఇవ్వడం వల్ల.